మీకు కంటిన్యూస్‌గా స్పామ్ మెయిల్స్ వస్తున్నాయా? అంటే మీరు ఇంతకుముందుకు మీ జీమెయిల్ అకౌంట్‌ని ఏదైనా వెబ్‌సైట్ లాగిన్ చేసినప్పుడు, అక్కడ ఇచ్చినప్పుడు, సో, వాళ్ళకది సబ్స్క్రిప్షన్ లాగా తీసుకొని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా స్పామ్ మెసేజెస్ అనేవి పంపిస్తూ ఉంటారు. సో, ఇలా మీరు చాలా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఉంటారు. సో, ఇలా మెసేజెస్ అనేవి మీరు నార్మల్ ఈమెయిల్స్ కంటే ఈ స్పామ్ ఈమెయిల్సే చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో, వాటిని టర్న్ ఆఫ్ చేయాలంటే ఈచ్ ఇండివిడ్యువల్ ఈమెయిల్ ఓపెన్ చేసి అన్‌సబ్‌స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే గాని అప్పటినుంచెల్లి ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి మీకు స్పామ్ మెయిల్స్ అనేవి రాకుండా ఉంటాయి. కానీ అలా ప్రతి ఒక్క మెయిల్ అనేది దోలాడుకుంటా, వెతుక్కుంటా దాన్ని ఓపెన్ చేసి దాన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో, అలా కాకుండా ఒకటే దగ్గర ఎందులో మనము ఏ వెబ్‌సైట్స్‌లో లాగిన్ అయ్యామో అవన్నీ ఒక సైడ్‌కి చూపించి, దాని పక్క పొంటే అన్‌సబ్‌స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటే బావుంటది అని చెప్పేసి చాలామందికి అనిపిస్తుంది. సో, ఈ మీరనుకున్న ఈ దాన్ని గూగుల్ అయితే పట్టించుకొని ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది జీమెయిల్‌లో. సో, ఈ ఆప్షన్ అనేది ఎవరైతే ప్లే స్టోర్‌లో జీమెయిల్ అప్లికేషన్ అనేది అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ అనేది కనిపించకపోతే మీ ప్లే స్టోర్‌లోకెళ్ళి జీమెయిల్ అనేది అప్డేట్ చేసుకోండి. సో, ఆప్షన్ ఏంటంటే మనం జనరల్‌గా ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి కదా! అట్నే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది కింద. సో, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఎందులో అయితే ఈమెయిల్స్‌తోని లిస్టెడ్ ఉందో అవన్నీ ఒక లిస్ట్ లాగా వచ్చి దాని పక్క పొంట ఒక చెక్ బాక్స్ టైప్‌లో ఒక మెసేజ్ టైప్‌లో బాక్స్ వస్తుంది. సో, దాని మీద ట్యాప్ చేస్తే అన్‌సబ్‌స్క్రైబ్ అని చెప్పేసి ఒక పాపప్ విండో లాగా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోతుంది. సో, మీకు ఏవైతే అవసరం లేదో అవన్నిటి మీద అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పటి నుంచెల్లి మీకు ఆ పర్టిక్యులర్ దాని నుంచి మీకు స్పామ్ మెయిల్స్ అయితే రావు. సో, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.